నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం నమ్మకాలు మూఢనమ్మకాల కార్యక్రమం ద్వారా ఎన్నో రకాలైన అపోహలకు మూఢనమ్మకాలకు సమాధానాలు చెప్పుకుంటున్నాం కదండి. మాకు ఈ సందేహాలు వచ్చాయి, వీటికి కూడా సమాధానం చెప్పడండి అని కొన్ని క్వశ్చన్స్ పంపించారండి. వాటిలో ఒకటి ఇలా ఉంది: పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అంటారు. మరి అలాంటి అద్దంలో ముఖం చూసుకున్నట్లయితే ఏమైనా అరిష్టం కలుగుతుందంటారా? ఇది ఒక పెద్ద మూఢనమ్మకం. పగిలిన అద్దంలో ముఖం చూసి ఏమవుతుందంట? ఏమవుదు. అసలు మనం ఆస్తికత్వంలో మనిషిని మూఢునిగా ఉంచి అన్ని అబద్ధాలని ప్రచారం చేస్తాం. ఆస్తికత్వంలో ఎన్ని అబద్ధాలు ఉంటాయంటే చెప్పరు. మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దానికి మించిన అబద్ధాలు ఉన్నాయి ప్రచారం. ఊహించుకో, తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అంతకంటే మించి అబద్ధాలు అపోహలు ప్రచారం ఉన్నాయి. ప్రేక్షకులకు స్వాగతం. 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో గల నాస్తిక కేంద్రంలో జరగబోతున్నవి. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్: పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ రిఫార్మ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నాస్తికులు, నాస్తికాభిమానులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, ప్రీ థింకర్స్ తదితరులు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మీరు కూడా ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డెలిగేట్ ఫీ 800 రూపీస్. మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్లను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నియంత 9490754655, డాక్టర్ మారు 9848012127, శ్రీమతి రష్మి 9849081733, శ్రీ సుబ్రహ్మణ్యం 9390577119. ఈమెయిల్ ఐడి positiveatheist@gmail.com. వెబ్సైట్ www.atheistcenter.in. కాన్ఫరెన్స్ వివరాలన్నీ యూట్యూబ్లోని ఎథీస్ట్ బులెటిన్, పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్, పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఎథియిజం హిందీ ఛానల్, ఎథీస్ట్ సెంటర్ ఛానల్స్లో వీక్షించవచ్చు. అంటే ఆస్తికత్వం మూలం, దేవుడే మూలం. అబద్ధం చుట్టూతా అనేక అబద్ధాలు, దేవుళ్ళు, దేవతలు, మహత్యాలు, ఇవన్నీ ఉన్నాయి, అన్ని అబద్ధాలే. ఆ రకంగానే పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ఏదో అరిష్టం కలుగుతుంది చెప్పేది కూడా అబద్ధమే. ఎన్నో పగిలిన అద్దాలు ఉన్నాయి. ఏమవుతుందంట చూసుకో, ఏమవుతుంది? మానసిక బలహీనత వాడు మాత్రం పగిలిన అద్దం అమ్మో నాకేదో అయిపోయింది బెంబెరెత్తిపోతాడు వాడు. నేను చూస్తే కావాలి, నేను చూస్తాను, పెట్టు, నాకు నేను 100 సార్లు చూస్తాను, రోజు చూడని చూస్తాను, నేను లేవగా చూడని చూస్తాను. ఏమవుతుందంట? ఏమవుదు. అది కేవలం మానసిక దౌర్బల్యం. పగిలినది ఏముందట? మన ముఖంలా కనబడదు. ఇళ్ళ ముక్కలు అయిపోయింటే 10 ముక్కలు అయితే 10 ముక్కల్లాగా కనబడుతుంది. ఏదైనా తొలి రోజుల్లో అలా చూసి భయపడి ఏమన్నా ఇలా పడాలి ఏం లేదు. మనిషి అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆస్తికత్వం ముందంజలో ఉంటుంది. అబద్ధాల స్కోరికి పెట్టాలంటే కాంప్లిమెంట్ ఆస్తికత్వమే. ఆస్తికత్వం ఇన్ని అబద్ధాలనైనా ప్రచారం చేస్తుంది. అంతకని ఏమవదు. పగిలిన అద్దం ఏమి రకమైన నష్టం కలగదు, ఏమవదు. ధైర్యంగా చూడండి అంతే. మీరు కావాలంటే మంచి పగిలిన అద్దం లేదా అద్దం పగలగొట్టి కింద పడేసి పగలగొట్టి చూడండి, ఏమవుతుంది చూస్తాను. ఏమవదు. అంత చెబుతానే మనిషిని ఆలోచింపుకొని చేయకుండా మూఢంగా ఉంచి ఆ మనిషి ద్వారా ఇవన్నీ ఆస్తికత్వం చేస్తుంది. అంతకని లేదు. పగిలిన అద్దం ముఖం చూస్తే ఏ రకమైన అరిష్టం కలగదు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే మన తలరాత కూడా ముక్కలవుతుందని, జీవితం చెల్లాచెదురవుతుందని, ఇలా ఎన్నో భ్రమలు, కథలు నమ్ముతూ ఉంటారు చాలామంది. అయితే మరి మళ్ళీ ఫ్యాషన్ కోసం, మరింత అందం కోసం రకరకాల అద్దాలను ముక్కలుగా పేర్చుకుని మరి ఇంటి గోడలను అలంకరించుకుంటారు మరికొంతమంది. అయితే ఇలా పగిలిన అద్దాల్లో ముఖం చూడడం వల్ల ఎటువంటి నష్టము జరగదు. తెలుసుకున్నారుగా. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.